రైసులో రైసులో 75వ కీర్తన 6-7 వచనాలను ఇప్పుడు మనము చదువుకున్నాం. అక్కడ ఈ విధంగా రాయబడింది: తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. హల్లెలూయా. ఆయన ఒకని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆ 7వ వచనము ఫస్ట్ లైన్లో మీరు చూస్తే దేవుడే తీర్పు తీర్చువాడు అని రాయబడింది. దేవుడే తీర్పు తీర్చువాడు. దాని తర్వాత లైన్లో ఏమనుందంటే ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించు. ఒకరిని తగ్గించేది దేవుడేనంట, ఇంకొకరిని హెచ్చించేది కూడా దేవుడేనంట. అంటే నీ హెచ్చింపు లేదా నీ జీవిత తగ్గింపు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. పైన తీర్పు గురించి చెప్పి కింద హెచ్చింపు తగ్గింపు గురించి చెప్పాడు. అంటే తీర్పు అంటే జడ్జిమెంట్ దేన్ని బట్టి జరుగుతుంది? క్రియలను బట్టి జరుగుతుంది. గ్రంథంలో యందు రాయబడి ఉన్న వాటిని బట్టి మృతులు తీర్పును పొందిరి. అంటే జడ్జిమెంట్ అనేది క్రియలను బట్టి జరుగుతుంది. మరి ఇప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడని పైన రాసి కింద తగ్గించును హెచ్చించును అని రాశాడంటే అంటే ఈ తగ్గింపు హెచ్చింపు అనేది దేని మీద ఆధారపడి ఉందంటే మన క్రియల మీద ఆధారపడి ఉంది. మన క్రియలను బట్టే కదా దేవుడు మనకు తీర్పు తీర్చేది. అంటే మన క్రియలను బట్టి మన యొక్క ఎగ్జాల్టేషన్ అనేది, మన హెచ్చింపు అనేది లేదా మన తగ్గింపు అనేది మన క్రియల మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడు ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే మనము హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? టుడే మన టాపిక్ అది. మనం హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ హెచ్చింపబడాలని కోరుకుంటారు కదండి. ప్రతి ఒక్కరూ హెచ్చింపబడాలని కోరుకుంటారు. ఎవరు తగ్గింపబడాలని కోరుకోరు. ప్రతి ఒక్కరూ దీవించబడాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ హెచ్చింపబడాలని కోరుకుంటారు. అయితే హెచ్చింపబడాలంటే మనం ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకోగలిగితే, ఆ విధంగా మనం జీవించగలిగితే అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటయ్యా అంటే పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక. ఈరోజు నేను ఒక 9 పాయింట్లు ఫాస్ట్గా చెప్పేస్తాను. ఆ 9 పాయింట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనం హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ద ఫస్ట్ బుక్ ఆఫ్ పీటర్, చాప్టర్ 5 వర్స్ 6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మరి ఒక మారు చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఈ వచనంలో మనకు 3 విషయాలు అర్థమవుతున్నాయి. నెంబర్ 1, దేవుడు హెచ్చించున్నట్లు అని రాయబడింది. అంటే అర్థం మనల్ని హెచ్చించేది దేవుడు అని అర్థం అవుతుంది కదా. మనల్ని మనం హెచ్చించుకుంటే అవ్వదు, దేవుడు మనల్ని హెచ్చించాలి. అది మొదటిది. మనల్ని హెచ్చించేది ఎవరు? దేవుడు. రెండోది, తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు అన్నాడు. అంటే హెచ్చింపబడడానికి ఒక టైం అనేది ఉంది. మనం తొందరపడ్డంత మాత్రాన అది జరగదు. మనం తొందరపడ్డంత మాత్రాన రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను ఏంటి దేవుడు నన్ను ఇంకా హెచ్చించట్లేదు, దేవుడు నన్ను ఇంకా హెచ్చించట్లేదేంటి అని బాధపడే వాళ్ళకి చెప్తున్నా, ఇంకా దేవుడు నన్ను ఎందుకు హెచ్చించట్లేదు? ఇంత కష్టపడుతున్నాను కదా, ఇంత ప్రయాసపడుతున్నాను కదా, ఇంత కన్నీళ్ళు విడుస్తున్నాను కదా, ఇంత పోరాడుతున్నాను కదా, నేను ఇంకా దేవుడు నన్ను హెచ్చించట్లేదేంటి అనుకునే వాళ్ళకి ఆదరణ కొరకు చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చించడం పక్కా, అందులో సందేహం లేదు. ప్రభువుని స్తుతించుడే. దేవుడు తప్పక మిమ్మల్ని హెచ్చిస్తాడు.
అందులో డౌటే లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తొందరపడద్దు. నిన్ను హెచ్చించడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను హెచ్చించడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. దెర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సమయము కలదు. దెర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఒక సమయం ఉంది. అయితే దేవుడు ఇంకా నన్ను హెచ్చించట్లేదేంటి, ఇంకా నన్ను దీవించట్లేదేంటి అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. బైబిల్ చెప్తుంది దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. అంటే నిన్ను హెచ్చించడానికి దేవుడు ఒక సమయాన్ని ఎప్పుడో రాసి పెట్టాడు. నిన్ను హెచ్చించడానికి దేవుడు ఒక సమయాన్ని ఎప్పుడో సెట్ చేసి పెట్టాడు. ఆ టైం వచ్చే వరకు తప్పక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆగాల్సిందే. ఆ సమయము కొరకు ఎదురు చూడాల్సిందే. ఆ సమయము వచ్చినప్పుడు దేవుడు నిన్ను తప్పక హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్. రీసెంట్గా నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలండి. కళల ద్వారానో దర్శనాల ద్వారానో మాట్లాడుతూ ఉంటే మనకు ఒక ధైర్యము, ఆదరణ ఉంటుంది. ఏదో ఒక రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఒక ధైర్యం, ఒక భరోసా ఉంటుంది. పర్లేదులే, దేవుడు నాతో ఉన్నాడు అని. రీసెంట్గా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నా ఎదురు ఒక పెద్ద బుట్టలాగా ఉందన్నమాట. దాని నిండా ఫలాలు ఉన్నాయి. దర్శనం కాదు, కళ. నాకు ఎక్కువ కళల ద్వారానే దేవుడు చూపిస్తాడు. చాలా కమలకాయలు ఉన్నాయన్నమాట. దాని బుట్ట నిండు పెద్ద బుట్ట నిండుగా ఉన్నాయి. నేను ఆ కాయలు తీసుకోవడానికి వెళ్ళి ఏం చేశానంటే 1 2 3 4 మొత్తం ఎన్ని తీసుకున్నాను? 4 ఫలాలు తీసుకున్నాను. అయితే వాటిలో 3 మాత్రం ఇదిగో ఈ సైజు ఉన్నాయి. నార్మల్ కమలాలు ఉంటాయి కదా, పెద్ద కమలాలు, అంత సైజు ఉన్నాయి. 3 మాత్రం. ఒకటి మాత్రం బుట్టలో చాలా పెద్దది ఉందన్నమాట. ఇంత పెద్ద కమలం ఉంది. 3 ఏమో నార్మల్ సైజ్ తీసుకున్న, ఒకటేమో పెద్దది పట్టుకొని వస్తున్నా. 3 ఏమో నార్మల్ ఇలా పట్టుకొని, ఒకటి మాత్రం పెద్దది పట్టుకొని వస్తున్నాడు. చూడంగానే ఎందుకు తీసుకోవాలనిపించి, చాలా పెద్దగా ఉంది కదా ఇది, దీన్ని తీసుకుందామని దాన్ని పట్టుకొని ఇలా పెద్దదాన్ని పట్టుకొని ఇలా వస్తుంటే ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చొని ఏమన్నాడు తెలుసా? ఆగాగు, అది ఆడబెట్టి చిన్నది తీసుకో, ఇప్పుడే కాదు అది తర్వాత అన్నాడు. ప్రైజ్లో ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చొని చైర్లో, ఆగు అది ఆడబెట్టు. సో ఎంత చక్కగా మాట్లాడాడో. చాలా ఏజ్డ్ పర్సన్ అనమాట ఆయన. ఆగు తీసుకుని హడావుడిగా వస్తున్నాను అనమాట నేను. పెద్దది దొరికేసింది నాకు, కానీ హడావుడిగా ఆగు అది ఆడబెట్టి చిన్నది తీసుకో అన్నాడు. దానికి ఇంకా సమయం ఉంది. అప్పుడు ఏం చేశాను, సరే ఆయన అన్నాడు కదా, పెద్ద ఆయన చెప్పినప్పుడు వినాలి కదా, నా పెద్దదాన్ని అక్కడ పెట్టేసి చిన్నదాన్ని నార్మల్ మా 3 సైజు ఉన్నదాన్ని తీసుకొని 4 వచ్చేసాను అన్నమాట. ఆ కళ ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, నేను ఆ పెద్ద ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తున్నా, కానీ ఆ పెద్ద ఆయన ఎవరికి గుర్తు? దేవునికి గుర్తు. దేవుడు ఏమంటున్నాడు? ఆగాగు, అక్కడ పెట్టది, అది తీసుకోవడానికి ఇంకా సమయం రాలేదు. మరి నా వయసు సరిపోదనుకున్నాడో, నా అనుభవం సరిపోదనుకున్నాడో, ఇప్పుడు అది తీసుకుంటే అది నాకు క్షేమం కాదనుకున్నాడో, మరి మొత్తం మీద దేవుడు నాకైతే తెలియదు, అది అక్కడ పెట్టేసి చిన్నదే తీసుకో అన్నాడు. అది దానికి ఇంకా సమయం రాలేదని చెప్పాడు. ఆ కళ ద్వారా నేను ఆదరింపబడ్డాను, చాలా బలపరచబడ్డాడు. ఓకే, దేవుని దృష్టిలో మనం ఉన్నాము. ఆ పెద్ద ఆశీర్వాదం ఒకరోజు దేవుడు తప్పకుండా మనకిస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. క్లియర్గా చెప్పాడండి, అది అక్కడ పెట్టు, చిన్నది తీసుకో, అది ఇప్పుడే కాదులే అన్నాడు. క్లియర్గా ఇవ్వడు, అది ఇప్పుడే కాదులే. ఇప్పుడే కాదంటే అర్థం ఏంటి? దానికి ఒక సమయం ఉంది. సో నాకు అప్పుడు చాలా ఆదరణ కలిగింది. ఓకే, దేవుడు నన్ను హెచ్చించడానికి ఒక సమయం ఉంది. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకోవడానికి ఒక సమయం అనేది ఉంది. అప్పటిదాకా నేను వెయిట్ చేయాలి. అదే నేను అంటున్నా, దేవుడు తన బిడ్డలను తప్పకుండా హెచ్చిస్తాడండి, అందులో సందేహమే లేదండి. మీరేం దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. ఆయన నమ్మదగిన వాడు, తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. కానీ హెచ్చించడానికి ఒక సమయం అనేది ఉంది. నీ జీవితంలో హెచ్చించడానికి ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం వరకు నువ్వు ఓపిక పట్టాలి.
నలగాలి, కరగాలి, అరగాలి, కొట్టబడాలి, దంచబడాలి, క్రష్ చేయబడాలి, నలగగొట్టబడాలి. ఆ సమయం వరకు నీవు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో ఆ ప్రాపర్ టైం, ఆ రైట్ టైం, ఆ అపాయింటెడ్ టైం వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి, తట్టుకొని నిలబడాలి. ఎటువంటి పరీక్ష అయినా, పరిశోధన అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి శోధన అయినా నువ్వు తట్టుకొని నిలబడ్డప్పుడు తగిన సమయమందు ఆయన నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహింపరుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడు విషయాలని చెప్పాను కదా. ఒకటి తగ్గింపు, ఒకటి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. రెండు, తగిన సమయం అనేది ఉందా హెచ్చింపుకి కూడా. తొందరపడితే పనులవో, టైం వచ్చేదాకా ఆగాలి. రెండు, ఒకటి హెచ్చించేది ఎవరు? దేవుడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే అవ్వదు, ఆయన హెచ్చించాలి. రెండు, పరిగెత్తితే అవ్వదు, తగిన టైం వచ్చిందాకా వెయిట్ చేయాలి. మూడోది, అప్పటి వరకు ఆయన బలమైన చేతి కింద నువ్వు దీన మనస్సు కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? ఎక్కడంట? మైటీ హ్యాండ్ అని రాసుంటుంది. మైటీ హ్యాండ్, తెలుగులో బలమైన చేయి ఉంటుంది, ఇంగ్లీష్లో మైటీ హ్యాండ్. ఆయన బలమైన చేతి కింద నువ్వు దీన మనస్కుడవై ఉండాలి. చెయ్యి కింద ఆయన బలమైన చెయ్యి, ఆయన బలమైన చెయ్యి కింద ఉన్నామండి. చెయ్యి కింద ఉన్నామన్నాడు, చెయ్యి మీద ఉన్నామన్నాడు, చెయ్యి కింద ఉన్నామన్నాడు. చెయ్యి కింద ఉండడం అంటే అర్థం ఏంటంటే మరుగై ఉండుట అని అర్థం. ఆయన చెయ్యి కింద ఉన్నామనుకోండి, మనం కనబడతామా? చెయ్యి మీద ఉంటే కనబడతాం, చెయ్యి కింద ఉంటే కనబడతాం? అంటే మరుగై ఉండుట, హైడ్ అయి ఉండుట, దాగి ఉండుట. మనది ఎలా ఉంటుందంటే, నేను అందరికీ కనబడాలి అని కోరుకుంటాం, నేను అందరికీ తెలియాలి, నేను పాపులర్ అవ్వాలి. మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు పాపులర్ అయ్యారు ఒక నెగిటివ్ మ్యాటర్ మీద. కింద కామెంట్లో పాస్టర్ గారు ఏమని పెట్టారు తెలుసా? ఎలాగైతేనేం ప్రజల్లోకి వెళ్ళాం బెదరు అని పెట్టాడు. ఎవరు? ఆ పాపులర్ ఆయన. ఆ కింద మరి అన్యుడో క్రైస్తవుడో మొత్తం మీద కింద ఏమని కామెంట్ చేశా అంటే రివర్స్ కామెంట్. అంటే మొత్తం మీద మీకు పాపులర్ అవ్వడం కావాలి, ఎలా అయ్యామా అనేది ప్రాముఖ్యం కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కువ శాతం మంది మైండ్ సెట్ ఎలా ఉందంటే పాపులర్ 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 పాపులర్, ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, అందరిలో తెలియాలి. కానీ దేవుడేమో చెయ్యి కింద ఉండయ్యా అంటున్నాడు, నేను నిన్ను హెచ్చించేదాకా మరుగై ఉండయ్యా అంటున్నాడు దేవుడు. మనమేమో కనబడాలని కోరుకుంటున్నాం, అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం, పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన బలమైన చేతి కింద అప్పటి వరకు ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారిని ఒకరోజు యేసయ్య అదే చేత్తో పైకి లేపబోతున్నాడు. మైటీ హ్యాండ్, విత్ హిస్ మైటీ హ్యాండ్. ఆయన బలమైన చేతి కింద ఎవరైతే ఉంటారో ఆ బలమైన చేత్తోనే నిన్ను ఆయన పైకి లేపబోతున్నాడు. చదువు ఒక మాట, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలులు 5:31. ఇశ్రాయేలునకు మారు మనస్సును, పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకునిని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. విత్ హిస్ మైటీ హ్యాండ్. దేవుడు ఎలా హెచ్చిస్తాడు? ఆగు 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 ఆగు, తొందరపడమాకు, ఆగు ఆగు ఆగు. ఏంటి బాస్ గారండి, తెల్లింట్రుకలు కూడా వస్తున్నాయండి ఇక్కడ. ఆగు అయ్యా ఆగు, దేవుడికి తెలుసయ్యా ఎప్పుడు నిన్ను పైకి లేపాడు. ఏంటండి పాస్టర్ గారండి, వయసు అయిపోతుందండి, ముసలోళ్ళం అయిపోతున్నాం అండి, ఇంకెప్పుడండి దేవుడు హెచ్చించేది? ఆగు, నిన్ను ఎప్పుడు హెచ్చించాలో నీ దేవునికి తెలుసు. నిన్ను ఎప్పుడు హెచ్చించాలో దేవునికి తెలుసు. మనందరికీ బాగా తెలుసు, ఏసన్న గారికి
మరి దేవుడు ఇచ్చిన దర్శనం అంట 25 సంవత్సరాల తర్వాత నెరవేరిందంట. ఎంతకాలానికి? 25 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ గోరంట్లో ఉన్న హౌసన్న మందిర్, అంత పెద్ద మందిరం, అంతమంది ప్రజలు ఉన్న దర్శనాన్ని చూశారంట. ఆ సంఘంలో ఒకరు మేరక్క అని చనిపోయారు. మేరక్క గారు చూశారంట దర్శనం. ఆ దర్శనము వెంటనే జరగలా, అది నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. 25 సంవత్సరాల సుదీర్ఘమైన విశ్వాసము, శ్రమ, నిరీక్షణ తర్వాత ఖచ్చితంగా అది అలా నెరవేరిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ బలిష్టమైన చేతి కింద నువ్వు ఎంత దీన మనసు కలిగి ఉంటావు. ఏం కలిగి ఉండమన్నాడు? ఆ బలమైన చేతి కింద దీన మనసు. దీన మనసు, దీన మనసుని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు? తగ్గింపు, తగ్గింపు, తగ్గింపు. దీన మనసు గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. దీన మనసు గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. ప్రైజ్ ది లార్డ్. దీన మనసు కలిగిన వాళ్ళని దేవుడు తగిన సమయంలో హెచ్చేశాడు. దీన మనసు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో హెచ్చింపు అనువంత కూడా ఉండకూడదు. ఆమేన్. దేవుడు మనలో ఉన్న ప్రతి గర్వమును, హెచ్చింపును విరిచివేయును గాక ఈ రాత్రి. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. లెట్ ఇట్ బి డన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇలాంటివి ఆత్మలో పలుకుతాం. చెప్పా కదా, చాలాసార్లు చెప్తూ ఉంటాను. మనస్ఫూర్తిగా ఏకీభవించి అది నాలో విరిగిపోవాలని మీరు కోరుకొని ఆత్మలో మీరు కోయిన్సైడ్ అయ్యి మీరు ఆమేనని చెప్పాలి. అప్పుడు ఆ అనాయింటింగ్ మీ మీదకి, ఆ అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు ఆ కాడి మీ మీద విరిగిపోతుంది. ఏంటి? ఒక్క మాటకే? అవును, ఒక్క మాటకే. చెప్పలేం ఎప్పుడు దేవుని పవర్ మన మీదకి వస్తుందో తెలీదు. నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకో ఏం జరగదు. విశ్వాసంతో ఎలా అంటే, అందుకని జీసస్ క్రైస్ట్ అంటారు ఏమనంటే, ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించని వాడికి దానిలో ప్రవేశం లేదు అన్నాడు. ఎలా అంగీకరించాలంట దేవుని రాజ్యాన్ని? చిన్న బిడ్డలాగా యాక్సెప్ట్ చేయాలంట కింగ్డమ్ ఆఫ్ గాడ్ని. అలాంటి వాళ్ళే ఆయన నా రాజ్యంలో అడుగు పెడతారన్న. చిన్న బిడ్డలాగా అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? ఇంకా గుడ్డిగా నమ్మేసేయాలన్నమాట. చిన్నపిల్లలు చూడండి, అరే నువ్వు సైలెంట్గా ఉంటే నేను నిన్ను కొట్టుకు తీసుకెళ్తా అంట. అంత అబద్ధమే. తీసుకెళ్ళరు బెటర్, అంత అబద్ధం. కానీ వాళ్ళు చూడండి నమ్మేస్తారు. ఓకే, చెప్పిన మాట వింటారు. గొడవ చేయమాక, నేను నీకు ఐస్ క్రీమ్ కొని పెడతా అంటారు. అన్నీ అబద్ధాలే. కానీ ఎలా నమ్ముతారు వాళ్ళు? 100% నమ్ముతారు. వాళ్ళకి అసలు నా తల్లి, నా తండ్రి నన్ను మోసం చేస్తున్నారన్న అసలు ఆలోచన ఉంటుందా? పూర్తిగా నమ్మేస్తారు వాళ్ళు, గుడ్డిగా నమ్మేస్తారు. జీసస్ అదే అన్నారు, ఒక చిన్న బిడ్డ ఎలాగైతే పూర్తిగా నమ్మేస్తాడో అలా నమ్మేసేయాలి దేవుని మాటని. హల్లెలూయా. గుడ్డిగా నమ్మేసేయాలండి. అది ఎలా జరిగిద్ది, ఇది ఎలా జరిగిద్ది, అది జరగదు కదా, అది అలా అవ్వదు కదా అని ఇలాంటి నాలెడ్జ్ వర్క్ చేసిందనుకోండి, నీ జ్ఞానం పనిచేసిందనుకో, నీ అనుభవం పనిచేసిందనుకో, ఏ పని జరగదు. జ్ఞానం పని చేయకూడదు, విశ్వాసం పనిచేయాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నేను ఏది చెప్తున్నా సరే దాన్ని మీరు బ్లైండ్గా నమ్మేసేయాలి. దేవుని మాటను ఏది చెప్పినా బ్లైండ్గా నమ్మేసేయాలి. ఖచ్చితంగా జరుగుతుంది అంతే. హల్లెలూయా. అదే అన్నారు యేసుప్రభు, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశం. చిన్న బిడ్డలాగా. చిన్న బిడ్డ ఎదుటి వాడిని ఎలా నమ్ముతారు? బ్లైండ్గా నమ్మేస్తారు. ఇంకా వాళ్ళకి అసలు డౌట్ ఉంటుందా? వాళ్ళకి అసలు డౌట్ అనేది ఉండదు. వీళ్ళు మోసం చేస్తారనే తలంపు కూడా ఉండదు. దాన్ని నిన్ను కొట్టుకు తీసుకెళ్తామంటే వచ్చేసేస్తారు. వాడు ఎవడో తెలియదు, వాడు తీసుకుపోయి అమ్ముకుని పోయేవాడు కూడా తెలియదు, లేదే వేరే వాళ్ళకి మనీకి అమ్మేసేవాడే తెలియదు, తీసుకుపోయి మొత్తం కిడ్నీలు, కళ్ళు మొత్తం పీకి అవతల పడేసి అమ్ముకునేవాడే తెలియదు, నమ్మేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే నేను మీరు ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే,
పూర్తిగా నమ్మేసేయాలి. చిన్నపిల్లలు ఎలాగైతే పేరెంట్స్ని నమ్మేస్తారు పూర్తిగా, యేసయ్యను మనం ఆయన వాక్యాన్ని అంత పూర్తిగా బ్లైండ్గా నమ్మేసేయాలండి. హల్లెలూయా. ఓకే, సరే టాపిక్లోకి వచ్చేస్తే, దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనలో గర్వం అనేది పూర్తిగా తొలగిపోవాలి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. చాలా చోట్ల ఈ మాట ఉంది. యాకోబు 4:10, యాకోబు 4:10, లూకా 14:11, లూకా 14:11, లూకా 14:11 అండ్ లూకా 18:9-14. లూకా సువార్త 18వ అధ్యాయం 9-14. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 వచనాల్లో కూడా ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును, ఓకే అని ఉంటుంది ఒక చోట. ఇంకో చోట తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ఇంకో చోట తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించుకో అందరు. లూకా సువార్త 18వ అధ్యాయంలో తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు. పరిసేడు సొంకరి టాపిక్ ఉంది కదా, దాని గురించి చెప్తూ ఫస్ట్ చెప్తాడు ఈ మాట, తామే నీతిమంతులమని. ఇప్పుడు పరిసేడు దృష్టిలో పరిసేడు ఎవరు? ఐఆమ్ మోస్ట్ హోలీ, ఐఆమ్ మోస్ట్ హోలీ, ఐఆమ్ పర్ఫెక్ట్ అని ఆయన అనుకుంటున్నాడు. సొంకరు వచ్చేమయ్యా ఆకాశం వైపు కన్నులు ఎదుటి కూడా నాకు ధైర్యం చాలట్లేదు, ఆయన గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు, పాపినే నన్ను కరుణించమని. యేసయ్య ఏమన్నాడు? ఇతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళను అని చెప్పి నెక్స్ట్ లైన్లో ఏమంటాడు తెలుసా? ఐ థింక్ ఇన్ 14th verseలో ఏమంటాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు. ప్రైజ్లో. సో ఈ 3 సందర్భాల్లో కూడాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పటిదాకా తగ్గించుకోవాలి? ఆయన నిన్ను హెచ్చించే సమయం వచ్చేదాకా ఆయన బలమైన చేతి కింద నిన్ను నువ్వు తగ్గించుకో. ఎంత తగ్గించుకోమంటారు పాస్టర్? ఎంత తగ్గించుకోగలవో అంత తగ్గించుకో. యేసు ప్రభు గురించి రాసి ఉంటుంది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, యేసు క్రీస్తు తన్ను తాను తగ్గించుకొనెను అని రాస్తుంది 2 chapter verse 8లో. ఫిలిప్పీ 2:8లో తన్ను తాను, హంబుల్ యువర్ సెల్ఫ్. చూడండి, ఇక్కడ గమనించండి, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడు. అంటే ఈ తగ్గింపు అనేది ఎవరో నిన్ను తగ్గించడం కాదు, నిన్ను నువ్వే తగ్గించుకోవాలి. అంటే నీ హెచ్చింపు దేని మీద ఆధారపడి ఉందంటే, నీ హెచ్చింపు నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే నువ్వు ఎంతగా నిన్ను నువ్వు అణుచుకుంటావో, తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యేసు ప్రభు అంట మరణమగునంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని అని ఉంటుంది. ఫిలిప్పీ 2:8లో తన్ను తాను తగ్గించుకొని ఉంటుంది. ఫిలిప్పీ 2:11లో దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కన్నా పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, 8వ వచనంలో యేసయ్య తన్ను తాను తగ్గించుకున్నాడు, 11వ వచనంలో దేవుడు ఆయనను హెచ్చించెను అని రాసిండు. తగ్గించుకునేది నువ్వు, హెచ్చించేది దేవుడు. తగ్గించుకునే పని ఎవరిది? అది నువ్వు చేసే పని. హెచ్చించే పని ఎవరిది? దేవుడు చేసే పని. హల్లెలూయా. దేవుడు యేసయ్యను ఎలా హెచ్చించాడంట? అక్కడ ఒక పదం ఉంటుంది చూడండి, దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించాడు. యేసయ్యను తండ్రి అధికంగా హెచ్చించాడంట. ఎందుకో తెలుసా? యేసయ్య అధికముగా తగ్గించుకున్నాడు. నువ్వు ఎంత అధికంగా తగ్గించుకుంటావో అంత అధికముగా యేసు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ హెచ్చింపు నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎంతగా హెచ్చించుకుంటావో అంతగా తగ్గించబడతా ఉంటావు. తగ్గిపోతావు. ఎంతగా తగ్గిపోతావు. ఎంత దీన మనసు, దీనత్వం, తగ్గింపు, వినయం, వినమ్రత. ఈ పరిసేయుడు మాటల్లో చూడండి ఎంత గర్వము. నేను అంత భక్తి చేస్తున్నా, ఇలా ఉంటున్నా, ఉపవాసాలు అలా ఉంటున్నా, ఇంత దశంభాగం ఇస్తున్నా, అంత దశంభాగం ఇస్తున్నా. హెచ్చింపండి. ప్రార్థనలో హెచ్చింపు, మాటల్లో హెచ్చింపు, ప్రవర్తనలో హెచ్చింపు, నడవడిలో హెచ్చింపు. అంటే అతని మైండ్ సెట్ ఏంటంటే, నేనే నీతిమంతుణ్ణి, అందరూ పాపులు. నువ్వు నీతిగా ఉంటే ఉన్నావు, చాలా మంచిది, నేనే ఉండొద్దని చెప్పట్లా, ఉంటే ఉన్నావు. కానీ పక్కనోని తృణీకరించమాక.
ఎవడి బలహీనతలు వాడికి ఉంటాయి. నువ్వేదో పెద్ద జయ జీవితం చేస్తున్నావని, నువ్వేదో పెద్ద నీతిగా ఉన్నావని, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావని ఉంటే ఉండు. ఎవడి క్రియలకు వాడి ప్రతిఫలం ఉంటుంది. పక్కనోడిని తృణీకరించడం ఎందుకు? నువ్వు నీతిమంతుడివి, చాలా మంచిది. నువ్వు నీతిమంతుడు అని పక్కనోడు పాపి అని మాత్రం తీర్పు తీర్చొద్దు. వాడు అలా అంటోడు, వీడు ఇలా అంటోడు, నీకెందుకు? నేను ఎన్నోసార్లు చెప్తుంటా, వాళ్ళు అలా అంటోళ్ళు, వీళ్ళు ఇలా అంటే నీకెందుకు? నీ సంగతి నువ్వు చూసుకో, నీ పని నువ్వు చేసుకో. నీకు అనవసరం అసలు పక్కన వాళ్ళతో, వాళ్ళ లైఫ్తో మనకు అనవసరం అండి. మన బ్రతుకు ఎలా ఉందో మనం చూసుకోవాలంతే. మన క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, చాలా మంచిది, అలానే ఉండు. ఒకరోజు ఖచ్చితంగా యేసయ్య నిన్ను హెచ్చిస్తాడు. కానీ నువ్వు పర్ఫెక్ట్ అని, పక్కనోడు మాత్రము పర్ఫెక్ట్గా లేడు అని వాడిని మాత్రం తక్కువ చూపు చూడొద్దు. వాడిని మాత్రము పాపిగా, దోషిగా నువ్వు తీర్పు తీర్చొద్దు, వాడిని తృణీకరించొద్దు. తృణీకరించావనుకో పరిసైడుకు పట్టిన గతే పట్టింది. పరిసైడు చేసిన అన్ని తప్పులా? ఉపవాసం ఉండడం తప్ప? దశంభాగం ఇవ్వడం తప్ప? నీతిగా ఉండడం తప్ప? న్యాయంగా జీవించడం తప్ప? అవన్నీ మంచియే కదా. దేవుడు ఎందుకని రిజెక్ట్ చేసేసాడు? బైబిల్ అదే ఉంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేవాడు. ఎవరిని ఎదిరిస్తాడంట? అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడంట. ఇతను చేసినవన్నీ మంచివే. ఉపవాసం ఉండటం మంచిదే, దశంభాగాలు ఇవ్వడం మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే, అన్నీ మంచివే. కానీ ఎందుకు దేవుడు ఆయన్ని రిజెక్ట్ చేశాడంటే ఆయనలో ఉన్న హెచ్చింపు స్వభావం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో వస్తుందండి. భక్తి బాగా చేసే వాళ్ళలో ఖచ్చితంగా హెచ్చింపు వస్తుంది. దాన్ని మనం తొక్కేయాలి, దాన్ని మనం అధిగమించాలి. బాగా ప్రార్థనాపరుల్లో, బాగా పరిశుద్ధంగా ఉండే వాళ్ళలో ఖచ్చితంగా వస్తుంది. నేను నీతిమంతుణ్ణి, వీళ్ళందరూ పాపులు, వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, వీడు అలా యథార్థంగా లేడు, వీళ్ళు ఎలా యథార్థంగా లేరు, వీళ్ళు నీతిగా లేరని వాళ్ళ గురించినటువంటి తృణీకార స్వభావం మన మనసులోకి వస్తుంది. ఆ టైంలో ఎవరికైనా వస్తుంది. పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళకి ఎదుటి వాళ్ళని మనం తక్కువ చూపు చూస్తాం, తృణీకరిస్తాం అనమాట. అలాంటి తలంపు రాంగల్నే మనం వెంటనే ఎలా ఆలోచించుకోవాలంటే, నో, నా బ్రతికి ఎలా ఉందో నేను చూసుకుంటే చాలు, పక్కన వాళ్ళతో నాకు అనవసరం. యేసయ్యా నాకు ఈ కృపనిచ్చినందుకు వందనాలు యేసయ్యా, ఈ స్థితిలో అంతవరకు నన్ను నిలబెట్టేసి అని మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం తప్ప పక్కనోడిని మాత్రం మనం ఎప్పటికీ చిన్న చూపు చూడొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకని అలా చెప్తున్నాను తెలుసా? చెప్పలేం. ఎవరిని దేవుడు ఎప్పుడు పైకి లేపుతాడో తెలీదు. ఈరోజు నువ్వు పైన ఉన్నావని చెప్పి కింద ఉన్న వాళ్ళని నువ్వు తృణీకరించావనుకో, నువ్వు కిందకు వస్తావు, వాడు పైకి వస్తాడు. జాగ్రత్త. సొలొమోన్ పైన ఉన్నాడు, యరొబాము కింద ఉన్నాడు. సొలొమోన్ పైన ఉన్నాడు. సొలొమోన్కి బాగా కొమ్ములు పెరిగిపోయినాయి. సొలొమోన్ వచ్చి కింద పడ్డాడు. కింద ఉన్న దాసుడైన యరొబాము వెళ్ళి పైన కూర్చున్నాడు. సరే, అదే అంటున్నా, కింద ఉన్నోడిని తృణీకరించొద్దు. నువ్వే నీతిమంతుడు, నువ్వే పర్ఫెక్ట్ అని, ఇంకా ఎవడు పర్ఫెక్ట్ కాదని ఒకళ్ళకు తీర్పు తీర్చొద్దు. ఒకళ్ళని తృణీకరించే మనసు నీలో రానివ్వద్దు. సరే, ఇప్పుడు దాకా నేను చెప్పిన వాటిల్లో మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఎవరైతే ఎంత అధికముగా తమను తాము తగ్గించుకుంటారో అంత అధికముగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు నుంచి నేను మీకు సజెస్ట్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, ఎంత తగ్గించుకోగలవో అంత తగ్గించుకో. నిన్ను నువ్వు ఎంత ఎంప్టీ చేసుకోగలవో, ఎంత రిక్తునిగా చేసుకోగలవో, ఎంత ఖాళీ చేసుకోగలవో అంత ఖాళీ చేసుకో. ఎంత ఎంప్టీ చేసుకోగలవో నిన్ను అంత ఎంప్టీ చేసుకో. ఎంత తగ్గించుకోగలవో అంత నేల మట్టుకు తగ్గించుకో. అంత ఆకాశం మట్టుకు యేసయ్య నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తగ్గింపు ఏదో ఒక్క విషయంలో కాదు, ఏదో కొద్దిసేపు కాదండి. ప్రతి విషయంలో తగ్గింపు కనబడాలి. నీలో, నీ మాటల్లో తగ్గింపు కనబడాలి, నీ ప్రవర్తనలో తగ్గింపు కనబడాలి, నీ బ్రతుకులో తగ్గింపు కనబడాలి, నీ నడవడిలో తగ్గింపు కనబడాలి, నీ అడుగడుగులో తగ్గింపు కనబడాలి. హల్లెలూయా. అది మొదటి విషయం. రెండో విషయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 733. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించింది. ఇక్కడ దానియేలును బహుగా హెచ్చించాడు రాజు అని రాయబడింది. దానియేలును ఏం చేశాడంట? హెచ్చించాడు. మొదటిది ఎవరిని హెచ్చిస్తారు? తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. దీన మనసు కలిగిన వాడిని దేవుడు హెచ్చిస్తాడు.
నీలో ఉన్న హెచ్చింపు పోవాలి. హెచ్చింపు మాటలు, హెచ్చింపు స్వభావం, గర్వం, భక్తి గర్వం, ఆత్మీయ గర్వం, భౌతిక గర్వం, భౌతిక విషయాలను బట్టి గర్వం, ఆత్మీయ గర్వం, భక్తి గర్వం. అబ్బా, మనల్ని నాశనం చేసేవి ఇవి. గర్వము నీలో తొలగిపోవాలి. ఇంత కూడా ఉండడానికి వీల్లేదు. ఎక్కడ కనబడకూడదు. ఒకవేళ నీలో ఎక్కడన్నా వస్తుంది అంటే వెంటనే దాన్ని నువ్వు విరిచేయాలి. ప్రభు సన్నిధిలో పెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాలో వస్తున్న ఈ గర్వపు తలంపులను తొలగించి, అహంకారపు మాటలు నాలో తొలగించి, గర్వం నాలో పనిచేస్తుంది అయ్యా. మీరు నమ్ముతారు నమ్మరో, ప్రతిరోజు నేను చేసే ప్రతి ప్రార్థనలో ఖచ్చితంగా నేను మెన్షన్ చేసే ఒక మాట, ప్రభువా, నాలో ఉన్న గర్వాన్ని తొలగించు. ఇంత ఇక్కడ స్టేజ్ మీద నిలబడి ఇంత ధైర్యంగా చెప్పాలంటే ఎంత పర్ఫెక్ట్గా అది చేస్తే నేను మీ ముందు నిలబడి చెప్తున్నాను. చేయకుండా నేను చెప్పగలను అన్నమాట. ప్రతిరోజు నా ప్రతి ప్రార్థనలో ఖచ్చితంగా నేను మెన్షన్ చేసే ఒక పదం, నాలో ఉన్న గర్వాన్ని తొలగించు దేవా, నాలో ఉన్న అహంకారాన్ని తొలగించు దేవా, నాలో ఉన్న హెచ్చింపు స్వభావాన్ని తొలగించు దేవా, తగ్గింపు నాకు దయచేదేవా, దీనత్వం దయచేదేవా, ఓర్పును సహనాన్ని నాకు దయచేదేవా, వినయము వినమ్రతను నాకు దయచేదేవా అని ఖచ్చితంగా ప్రతిరోజు నేను ప్రార్థన చేయని రోజు లేదు. గొప్పగా నేను చెప్పట్లేదు, అలాంటి అనుభవంలోకి మీరు కూడా రావాలి. తగ్గింపు అనేది అత్యంత ప్రాముఖ్యం అండి. ఈరోజు ఎక్కువ సమయం ఈ టాపిక్ మీదే నేను ఎందుకు చెప్పిస్తున్నాడో దేవుడు నాకు తెలియదు. నీలో ఉన్న గర్వము విరిచివేయబడాలి. ఈ రాత్రి నుంచి ఎక్కడ నీలో గర్వం కనబడకూడదు. నీ మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ జీవితంలో ఎక్కడ కనబడకూడదు గర్వం. ప్రతిరోజు మీరు ఈ అంశాన్ని పెట్టుకొని ప్రార్థన చేయాలి. నాలో ఉన్న గర్వాన్ని తొలగించు దేవా, నాలో ఉన్న అహంకారాన్ని తొలగించు, హెచ్చింపు స్వభావం తొలగించు, ఎక్కడా హెచ్చింపు నాలో ఉండకూడదు దేవా. తగ్గింపు, దీనత్వం, వినయం, వినమ్రత నాకు దయచేదేవా. అన్ని విషయాల్లో నువ్వు ఎలా తగ్గించుకున్నావు అలా నన్ను నేను తగ్గించుకోవాలి దేవా. అటువంటి తగ్గింపు కలిగిన జీవితం నాకు దయచే, దీన మనస్సును నాకు దయచేయం. ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. రెండోది, దానియేలును దేవుడు హెచ్చించాడు. దానియేలు జీవితం మనందరికీ బాగా తెలుసు. దానియేలు ఒక గొప్ప ప్రార్థనాపరుడు. రాజుకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేసినా సింహాల గుహలో వేస్తామని తెలిసినా ఇట్టి శాసనము సంతకం చేయబడనని తెలిసి కూడా వెళ్ళి మోకాలు లేశాడు. అది ఆయన ప్రేయర్ స్టాండర్డ్. చిన్న బలహీనతలకే, చిన్న సమస్యలు వస్తేనే మనం ప్రార్థన వదిలేస్తున్నాము. ప్రాణం పోతదని తెలిసినా, సింహాల గుహలో పడేస్తారని తెలిసినా మోకాలు వేయటం మానలేదు దానియేలు అనే భక్తుడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలులాగా నన్ను హెచ్చించు ప్రభువా. ఆగు. దానియేలులాగా హెచ్చిస్తాడు ఎప్పుడు? దానియేలు వంటి ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పర్రాలుగా నువ్వు మార్చబడాలి. దానియేలులాగా హెచ్చించు ప్రభువా అని చెయ్యి పంగలం అయిపోదు. దానియేలు వంటి ప్రేయర్ లైఫ్ రావాలి. అటువంటి మోకాళ్ళ అనుభవంలోనికి నువ్వు రావాలి. దినమునకు ముమ్మారు మోకాల్లోని తన ఇంటి గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునిని ప్రార్థించుచు, ఆయనను స్తుతించుచు వచ్చాడు. అని అన్న పనికి రాని వాడు అనుకుంటున్నారా? ఒక నార్మల్ మ్యాన్ అనుకుంటున్నారా? కామన్ మ్యాన్ అనుకుంటున్నారా? కాదండి. 120 సంస్థానాల మీద 120 మంది అధికారులు, 120 మంది అధికారుల్లో వారిపైన 3 ప్రాముఖ్యమైన అధికారులు. ఆ 3లో మెయిన్ ఆఫీసర్ దానియేల్ అంటే ఒక సామాన్యమైన మనిషి అనుకుంటున్నారా? రాజు తర్వాత రాజు అంత స్థాయి. అలాంటి స్థితిలో ఉండి కూడా అలాంటి ప్రేయర్ లైఫ్ని మెయింటైన్ చేశాడు. అస్సలు కుదరట్లేదండి పాస్టర్ గారు అంటే. కుదరదులేండి. నరకంలోకి వెళ్ళాక తీరిక ఉంటుంది, చాలా అంత ఖాళీయే. అక్కడికి వెళ్ళాక కేకలేదులే అమ్మా. అక్కడ అంతా ఖాళీ అమ్మా, వర్క్స్ ఏమి ఉండవు, ఫుల్ ఖాళీ. డానియేల్కి అంత పొజిషన్లో ఉండి కూడా ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడంట. ఏమండి, బిజీ అని చెప్తాము. బిజీ అన్నంత మాత్రాన కొన్ని అత్యవసరమైన పనుల కొరకు మన సమయాన్ని కేటాయిస్తామా లేదా? చాలా బిజీయే, టైట్ స్కెడ్యూలే, కానీ కొన్ని అత్యవసరమైన పనులు నవ్వొస్తుంది నాకు చెప్తుంటే. కొన్ని అత్యవసరమైన పనులకు మన సమయాన్ని కేటాయిస్తామా లేదా? అలానే ఎంత నీకు బిజీ ఉన్నా దేవుని సమయం దేవునికి కేటాయించాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అప్పుడే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అప్పుడే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దానియేలు అంత బిజీ పర్సన్. 120 సంస్థానాలండి, 120 రాష్ట్రాలండి, ఇంచుమించు ఎన్ని దేశాలో. అప్పట్లో అహష్వేరోషు ఇంచుమించు చాలా దేశాలను పరిపాలిస్తున్నాడు. 120 సంస్థానాలంటే ఒక్క కింగ్డమ్ అనుకుంటున్నారా? కాదు. అక్కడ రాసుంటుంది, హిందూ దేశము మొదలుకొని ఇథియోపియా దేశం వరకు, అంటే ఆ కంట్రీస్ మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు అహష్వేరోషు. అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా దేవుని సమయాన్ని ఆయన దేవునికి ఇచ్చాడు కాబట్టి అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆయన్ని నిలిపాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావా? దేవుడు నిన్ను హెచ్చించడు. దేవుని సమయాన్ని దేవునికి నువ్వు ఇవ్వాలి. అది రెండవది. మూడవది మనం చూసినట్లయితే 37-34 సామ్స్, కీర్తనలు 37-34. కీర్తనలు 37-34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. బాబా, ఎంత అద్భుతమైన ప్రామిస్ కదండి. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఎలా హెచ్చిస్తాడంట? భూమిని వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఈస్. భూమిని అంట, రాష్ట్రం కాదు, దేశం కాదు, భూమిని స్వతంత్రించుకున్నట్టు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎవరినంట అట్ట హెచ్చించేది? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ఆయన మార్గమును అనుసరించుము అన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉండడం అంటే ఏంటో తెలుసా? వెయిట్ ఫర్ ద లార్డ్ అండ్ కీప్ హిజ్ వే. అక్కడ ఏమని రాశారంటే కనిపెట్టుకొని ఉండు, ఆయన మార్గాన్ని అనుసరించి అని రాశాడు కదా. తెలుగులో కన్నా ఇంగ్లీష్ బైబిల్ బాగుంది. వెయిట్ ఫర్ ద లార్డ్ అండ్ కీప్ హిజ్ వే. కీప్ హిజ్ వే, మార్గం అనుసరించు. అంటే కీప్ హిజ్ వే అంటే అర్థం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన యథార్థమైన మార్గంలో నుండి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నిలబడాలి. ఆయన మార్గంలో నేను నిలబడాలి. ఆయన మార్గం అనుసరించు. కీప్ హిజ్ వే, కీప్ హిజ్ వే. ఆయన మార్గాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, చావైనా రేవైనా, చావైనా రేవైనా నువ్వే యేసయ్యా ఇక నా జీవితానికి. నువ్వే ఇంకా ఏమైనా చేసుకో యేసయ్యా. నేను చేసే ప్రార్థన ఇదే అండి. ఏమైనా చేసుకో యేసయ్యా, చావైనా రేవైనా ఇంక నువ్వే, నీతోనే నా జీవితం. వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. జీవం గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు అని నువ్వని తెలిసి కూడా ఇంక నేను ఎక్కడికి వెళ్ళమంటావు యేసయ్యా? నువ్వు జీవం గల దేవుడు అని తెలుసుకొని, నిజమైన దేవుడు అని తెలుసుకొని ఇంక నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తా? ఏమన్నా చేసుకో. ఏముంది లైఫ్ చెప్పండి? మనం ఏమన్నా ఇన్వెస్ట్ చేసి ఈ లైఫ్ని ఏమన్నా తెచ్చుకున్నామా? అవుమా? కష్టపడి చెమటోర్చి కష్టపడి ఈ లైఫ్ కోసం మనం బర్త్ అవ్వడానికి మనం ప్రీ ప్లాన్డ్గా ఖర్చు పెట్టి కష్టపడేమని ఈ లైఫ్ని ఏమైనా కొనుక్కున్నాం మనం? ఉచితంగా ఇచ్చాడు, నువ్వే ఇచ్చావు, నీ ఇష్టం. నువ్వే ఇచ్చావు ఈ జీవితాన్ని, నువ్వే తీసేసుకో. ఏముంది దాంట్లో? నేనేమైనా కష్టపడి ఈ లైఫ్ని ఏమన్నా తెచ్చుకున్నానా? నేనేమన్నా ఇన్వెస్ట్ చేసి డబ్బులు కష్టపడి పెట్టుబడి పెట్టి నేనేమన్నా ఈ లైఫ్ కోసం నేనేమన్నా పెద్ద క్రయధనము చెల్లించి నేనేమన్నా ఈ లైఫ్ని ఏమైనా కొనుక్కున్నానా? దేవుడు ఈ లైఫ్ని ఎవరిచ్చారు? ఈ లైఫ్ని మనకి ఆయనే ఇచ్చాడు, అంతే. నీ ఇష్టం దేవా, నువ్వే ఇచ్చావు ఈ జీవితం. నేనేం పెద్ద కష్టపడి దీన్ని ఏమో కొనుక్కొచ్చుకోవాలి ఈ జీవితాన్ని, దీనికోసం నేను వెల చెల్లించాల. నువ్వే ఇచ్చావు ఈ జీవితం, నువ్వే తీసుకొని ఇష్టం ఏమన్నా చేసుకో. నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఐ విల్ కీప్ యువర్ వే టిల్ మై లాస్ట్ బ్రెత్. నా ఆఖరి శ్వాస వరకు నేను నీ మార్గాన్ని విడవను. ఏమన్నా చేయితంటే నాకు తెలుసు ఒక విషయం, నీ మార్గాన్ని వదిలిపెట్టి నేను వెనుదిరిగితే ఇంకా దారుణంగా మారిపోద్ది నా జీవితం. అది మాత్రం పక్కా. నేను దేవునితో మాట్లాడే మాటలు మీకు చెప్తున్నా, మీకు కూడా ఉపయోగపడతాయి శ్రమలో అని. మా అనుభవాలు ఎందుకు చెప్తా అంటే మీరు కూడా మీకు ప్రెజర్ వచ్చినప్పుడు ఇలాంటి మాటల ద్వారా మీరు ఓవర్కమ్ చేయడానికి చెప్తుంటాం మా అనుభవాలు. ఈ చెవితో నీ చెవితో వదిలిపెట్టమాకండి, మనసులో పెట్టుకోండి అనుభవాలు చెప్తున్నప్పుడు. దేవా ఏమైనా చేయి దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే
లేదు. జీవంగల దేవుడు అని నువ్వు అని తెలుసుకొని కూడా నిన్ను విడిచి ఇంకెక్కడికి వెళ్ళమంటావు? నిన్ను విడిచి ఇంకెక్కడికి వెళ్ళమంటాడు? ఎక్కడికి వెళ్ళేదేం లేదు. చావైనా రేవైనా ఇంక నీవే నా జీవితానికి అంతం వరకు, తుది శ్వాస వరకు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నీ మార్గాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఏమైనా చేసుకోదేవా, నీ చేతులకు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, నీ చేతుల్లో నా జీవితం పెడుతున్నాను. నీ ఇష్టం దేవా, నీ ఇష్టం దేవా. దేవునికి సబ్మిట్ చేసేసుకోవాలి. దేవుని విడిచిపెట్టి మనం ఏమైనా సాధిస్తామా? దేవుని మార్గాన్ని విడిచి మనం లోకంలోకి వెళ్ళి ఏమన్నా సాధిస్తామా? సాతాను గారు పిలుస్తూ ఉంటాడు, రా 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 నీకు చాలా చూపిస్తాను రా. ఏంటి చుక్కలా? ఏంటి చూపించేది? చుక్కలా? రా చూపిస్తాను రా, నీకు చాలా చూపిస్తా, లోకంలో చాలా ఉన్నాయి రా అంటుంటాడు వాడు. మీకు ఒక విషయం చెప్పనా, అలా సాతాను గాడి మాట విని దేవుని మార్గాన్ని విడిచి లోకంలోకి వెళ్ళిన వాళ్ళు ఎంత భ్రష్టులైపోయారో మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. తెలీదా? చూడట్లేదా? నీ బ్రతుకు కూడా అలానే అవుతుంది దేవుని వదిలిపెట్టేస్తే. పెద్ద సాధించేది ఏమి ఉండదు. కొద్దో గొప్ప కష్టమో నష్టమో నలిగి కరిగి అరిగి ఇక్కడే పడి ఉన్నాం అనుకో ఆయన బాధల దగ్గర, ఏదో ఒక రోజు ఆయన రూపం నీలోకి రాబోతుంది. ఆయన రూపం నీలో ఏర్పరచబోతున్నాడు. ఆయన సంకల్పాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఆయన ప్రణాళిక సంపూర్ణంగా నీ జీవితంలో రూపుదిద్దబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రజలకు జనులకు దీవెనగా మారిపోద్ది నీ జీవితం. ఇన్ జీసస్ మైటీ నేమ్ కీప్ హిస్ వే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎంత ప్రెజర్ అయినా, ఎంత పెయిన్ అయినా, ఎంత నలగగొట్టబడుతున్నా, ఎంత అరిగిపోతున్నా కరిగిపోతున్నా, కీప్ హిస్ వే. కుడికి కానీ ఎడమ కానీ తొలగొద్దు, వెనక్కి తిరగొద్దు. ఆయన పాదాల దగ్గర పడుండు, నమ్మకంగా ఉండు. ఒక రోజు వస్తుంది భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. Oh, receive the anointing from Zion. Receive it. చప్పట్లు కొడుతూ పొందుకోండి అట్టి అభిషేకాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Oh, Jesus. పొందుకో 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 పొందుకో. అందరూ చప్పట్లు కొడుతూ అంటే అభిషేకాన్ని పొందుకో. Receive in the mighty name of Jesus. 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 ఎలాంటి పరిస్థితులు వచ్చినా కుడికి గాని ఎడముకు గాని తొలగని కృప ఇప్పుడే నీకు కలుగునుగాక, ఇప్పుడే నీకు కలుగునుగాక. ఎటువంటి శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, పరిశోధనలు ఎదురైనా, పరీక్షలు ఎదురైనా వెనుదిరుగని కృప, వెనుదిరుగని అభిషేకం సీయోనులో నుండి నీపై ఇప్పుడే కుమ్మరింపబడునుగాక. 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 తీసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. I believe and I receive. I believe and I receive in the name of Jesus. I believe and I receive in the name of Jesus. నేను నమ్ముచున్నాను, నేను పొంది ఉన్నాను, నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను పొంది ఉన్నాను, నేను నమ్ముచున్నాను, నేను పొంది ఉన్నాను. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎంత నలిగిపోతున్నా, ఎంత అరిగిపోతున్నా, ఎంత కరిగిపోతున్నా, ఎంత కృంగిపోతున్నా, వెన్నుదిరుగని కృప కావాలి, వెన్నుదిరుగని కృప కావాలి. కుడి ఎడమకు తొలగని కృప కావాలి, ముందుకు సాగే కృప కావాలి, నీలో నిలిచే కృప కావాలి, 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 కావాలి. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. అది సృష్టికర్త ప్రణాళిక నీ జీవితంలో. అయితే ఆయన కొరకు కనిపెట్టుకునుండు. ఆయన మార్గాన్ని విడువకు, విడువకు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎంతగా అరిగినా, కరిగినా, నలిగినా, కృంగినా, కీప్ హిస్ వే, కీప్ హిస్ వే, కీప్ హిస్ వే. ఆయన మార్గమును అనుసరించు. భూమిని స్వతంత్రించుకున్నాడు ఆయన హెచ్చించాడు. మూడవ విషయం ఏంటంటే ఆయన కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఉండాలి.
ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. తొందరపడమాక, కృంగిపోమాక. తొందరపడితే జరగో, కుంగిపోతే జరగో. కనిపెట్టుకొని ఉండు. కీప్ హిజ్ వే, కీప్ హిజ్ వే. ఆయన యథార్థమైన మార్గాన్ని పట్టుకొని అలా ఉండు. యథార్థతను వదిలిపెట్టమాక, నీతిని వదిలిపెట్టమాక. న్యాయం, ఎంత న్యాయంగా బతుకుతున్నా ఏంటి నాకు ఉపయోగం, ఎంత నీతిగా జీవిస్తున్నా ఏంటి నాకు ఉపయోగం, దేవుడు ఏం హెచ్చిస్తున్నాడు, నన్ను ఏం ఆశీర్వదిస్తున్నాడు, ఎంత యథార్థంగా బతుకుతున్నా ఏం ఆశీర్వదిస్తున్నాడు, యథార్థతను వదిలిపెట్టేమాక. ప్లీజ్, హీ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. ప్లీజ్ 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 మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్లీజ్ నెవర్ లీవ్ హిజ్ వే. ప్లీజ్, ఇప్పుడు దాకా నువ్వు పడిన కష్టం వేస్ట్ చేసుకోమాక. ప్లీజ్ పట్టుకో, ఆయన పాదాలు పట్టుకొని అలా పడి ఉండు ఆయన పాదాల దగ్గర. ఏదో ఒక రోజు నిన్ను చూస్తాడు, నిన్ను గుర్తు చేసుకుంటాడు. ఆ హస్తం నిన్ను పైకి లేపుతుంది. భూమిని స్వతంత్రించుకున్నట్టు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నన్ను హెచ్చించట్లేదేంటి, ఇంత కష్టపడినా నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదేంటి అని నువ్వు ఆయన మార్గాన్ని వదిలిపెట్టేయద్దు. ప్రయాసం వృధా చేసుకోమాక. ఆయన నమ్మదగిన వాడు. ఆయన పాదాలు పట్టుకొని యథార్థతను గట్టిగా పట్టుకొని ఉండు. అంతే, పట్టుకొని ఆలాడు. ఇంకంతే, పట్టుకొని ఆలాడు. ఆయన పాదాలు పట్టుకొని ఆలాడు. ఇంకంతే. ఏమన్నా చేసుకో తండ్రి, నీ ఇష్టం తండ్రి, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు న్యాయం చేయాల్సిందేను. దేవుడి పాదాలు పట్టుకొని ఏలాడడమే. ఇంకంతే. యథార్థతను వదిలిపెట్టావంటే ప్రయాస వృధా అయిపోద్ది చెప్తున్నా. యథార్థతను గట్టిగా పట్టుకొని ఉండు. నీకు హెచ్చించట్లేదని, నీకు ప్రతిఫలం ఇవ్వట్లేదని నువ్వు యథార్థతను వదిలిపెట్టేమాక, నీతిని వదిలిపెట్టేమాక. ఆయన హెచ్చించే టయానికి ఆయన హెచ్చిస్తాడు. మొన్న ఈ మధ్య నేను ఒక షాప్కి వెళ్ళా. షాప్ అంటే అదే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఒక షాప్కి వెళ్ళా. షాప్కి వెళ్తే ఒక ఆయన బయట కూర్చొని ఉన్నాడు. ఆయన సంతకం పెట్టించుకొని లోపలికి వెళ్ళాలి. సంతకం అండి అసలు ఎంఆర్ఓ రేంజ్లో పెట్టాడండి. ఎంఆర్ఓ రేంజ్లో పెట్టాడు, కలెక్టర్ రేంజ్లో పెట్టాడు. ఏది అక్కడ సెక్యూరిటీ ఉంటాడే ఆయన, నా ఫైల్ మీద సంతకం ఎంఆర్ఓ రేంజ్లో పెట్టాడు. నేను అన్నాను, ఏంటన్నా ఎంఆర్ఓ లాగా పెట్టావు కదా సంతకం అన్నా. ఏదన్నా నువ్వు చూస్తేనేమో సెక్యూరిటీ బాయ్వి, ఏంటి అసలు ఏంటన్నా ఎంఆర్ఓ కలెక్టర్ రేంజ్లో ఉంది అసలు సంతకం, అదేందో అసలు మామూలుగా పెట్టలేదన్నమాట. షాక్ అయిపోయా అసలు నేను. ఏంటన్నా ఎంఆర్ఓ కొంచెంలో ఏమైనా తప్పిందా అన్న. ఎస్ బ్రదర్, ఎగ్జాక్ట్గా చెప్పావు, ప్రయత్నం చేశాను కానీ ఏం చేద్దాం, ఇలా రాసుంది ఇక్కడ కూర్చోవాలని. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, గ్రూప్ 6, ఎన్ని గ్రూపులు ఉంటాయి అన్ని గ్రూపులు రాశా. కానీ చివరిదాకా వచ్చి పోయింది, చివరిదాకా వచ్చి ఆగిపోయా. ఇదిగో ఇక్కడ రాసి పెట్టాడు అని ఆయన ఒక మాట అన్నాడండి, నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. కొంతమంది మాటలు భలే బలపరుస్తాయి కదా. ఆయన మాట నన్ను ఎంత బలపరిచింది తెలుసా. ఆయన ఏమన్నాడు తెలుసా, ఎంతకాలమైనా ప్రయత్నిస్తూనే ఉంటాను. కేఎఫ్సి తాత ఎప్పుడు పైకి లేచాడు అన్నాడండి. తెలుసా, కేఎఫ్సి తాత తెలుసు కదా. కేఎఫ్సి అధినేత ఉన్నాడు కదా, చికెన్ కంటకీ ఫ్రైడ్ చికెన్ అని ఉంది కదా కేఎఫ్సి. ఆ అధినేత ఎప్పుడు పైకి లేచాడు, 60+ ఏజ్ తర్వాత ఆయన పైకి లేచాడండి. ప్రపంచానికి ఇప్పుడు ప్రపంచమంతా ఆయన బ్రాంచెస్ స్థాపించబడ్డాయి కదా. ఆయన దేవుడు ఎప్పుడు హెచ్చించాడు ఆయన్ని, 60 సంవత్సరాల తర్వాత. 60 సంవత్సరాల తర్వాత ఏ వయసు అది, రిటైర్మెంట్ వయసులో ఇక కాటికి కాలు చాపుకొని కూర్చోవలసిన వయసు అది. ఆ టైంలో దేవుడు ఆయన్ని పైకి లేపి ప్రపంచానికి దీవెనకరంగా మార్చేశాడు. దేవుడికి స్తోత్రం. ఆయన క్రిస్టియనో కాదో నాకు తెలియదు కానీ మరి మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఏమన్నా వింటాడేమో. ఆయన అన్నాడు, కేఎఫ్సి తాత స్టార్ ఎప్పుడు తిరిగింది బ్రదరు, ఏజ్లో తిరిగింది చెప్పలేము. ఎప్పుడు భగవంతుడు మనల్ని పైకి లేపుతాడో తెలియదు, అప్పుడు దాకా వెయిట్ చేయాలి అన్నాడు. చాలా ఆదరణ అనిపించిందండి. నేను ఆయనకి నా టెస్టిమోనీ నేను షేర్ చేసుకోలేదు కానీ లోపల మాత్రం చాలా కంఫర్ట్, చాలా ఎంకరేజ్మెంట్ పొంది అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను లోపలికి. భలే ఆ హార్ట్కి చాలా కంఫర్ట్ అనిపించింది ఆ టైంలో. ఎందుకంటే మనం కూడా దేవుడు హెచ్చించాలని ఎదురు చూస్తుంటాం కదా. ఆ మాట చెప్పంగానే ఏదో హత్తుకుంది ఇంకా ఆ మాట. నిజమే, ఎప్పుడు దేవుడు మనల్ని పైకి లేపుతాడో తెలీదు. కేఎఫ్సి తాతని ఎప్పుడు లేపాడు, 60 తర్వాత లేపాడు. చెప్పలేము దేవుడు ఎప్పుడు పైకి లేపుతాడో తెలియదు. అప్పటి వరకు మనం దేవుని కోసం కనిపెట్టుకుని ఆయన పాదాలు పట్టుకొని అలానే ఉండాలి. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. 2 Samuel chapter 7 verse 18. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథము
7వ అధ్యాయము 18వ వచనం. పేజ్ నెంబర్ 258. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాస్తుంది. దావీదు దేవునితో మనవి చేస్తున్నాడు, ఏమని తెలుసా? నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించడానికి నేనెంతటి ఉన్నయ్యా. ఒక పాట కూడా ఉంది కదా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. దేవా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటోన్నాయా. అసలు ఎక్కడి నుంచి తీసి ఎక్కడ కూర్చోబెట్టారు తెలుసా? ప్రైజ్ గాడ్. 8 verse 8. 18లో ఎలా ఉంది కదా, 8 verseలో 7వ అధ్యాయమే ఇప్పుడు 18 చదివాం కదా, 8వ వచనంలోకి రండి. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి, గొర్రెల దొడ్డిలో నుండి తీసి, ఇశ్రాయేలీయులను నా జనుల మీద ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ప్రైజ్లో ఎక్కడి నుండి తీసాడంట దావీద్ని? గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధికారిగా కూర్చోబెట్టాను. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొర్రెల దొడ్డిలోండి తీసాడంట అండి. గొర్రెలు కాసుకునేవాడండి. చూస్తుంటాం కదా మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు గొర్రెలు కాసే వాళ్ళని, సైడ్ జరగండి, కారు వచ్చింది, సైడ్ జర. గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? అబ్బా 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 అబ్బా, వాళ్ళ పక్కకి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ భుజం మీద చేయండి, ఎంత మంచి వాసన వస్తుందో వాళ్ళ దగ్గర కదా. అసలు వాళ్ళ అవతారం అంటే వాళ్ళని తక్కువగా మాట్లాడలేదు కానీ చెప్తున్నా, వాళ్ళ అపీరెన్స్ అంటే ఏ స్టేజ్ నుండి దావీదుని ఏ స్టేజ్కి తెచ్చాడని మాట్లాడుతున్నా. వాళ్ళని నేను చిన్న చూపుగా మాట్లాడు, వాళ్ళ అపీరెన్స్ కానీ వాళ్ళ స్థితి చూస్తే ఎంతో దయనీయంగా ఉంటారు. అలాంటి గొర్రెలు కాసుకునేవాడిని గొర్రెల దొడ్డిలోండి తీసి ఒక దేశం మీద రాజుగా దేవుడు హెచ్చించాడు. యేసయ్యా, మీకు స్తోత్రం యేసయ్యా. ఎందుకో తెలుసా? రీజన్ ఏంటో తెలుసా? దావీదు హృదయం దేవునికి నచ్చింది. దావీదు హృదయం దేవునికి నచ్చింది. సమూయేలు గారు అంత గొప్ప ప్రవక్త, దేవుడితో డైరెక్ట్గా మాట్లాడేవాడు, అంత గొప్ప ప్రవక్త. ఏలియాబు, యెషై యొక్క కుమారుడైన ఏలియాబు, డేవిడ్ వాళ్ళ అన్నయ్య యెషై యొక్క పెద్ద కుమారుడు వచ్చి నిలబడితే ఆయన పర్సనాలిటీ, ఆయన 6 pack, ఆయన ఫిట్నెస్, ఆయన బాడీ చూసి అబ్బా బా దేవుడు సరైన వాళ్ళని ఎన్నుకుంటాడబ్బా. అసలు ఆయన చూశాడంటేనే అసలు సరైన వాళ్ళని చూస్తాడు ఆయన. అసలు అబ్బా ఈ పర్సనాలిటీ, ఫిట్నెస్, ఈ 6 pack బాడీ, నువ్వు సూపర్ బ్రోబా, నువ్వు సెలెక్ట్ చేస్తే ఆగయ్యా, ఆగు ఆయన్ని నేను తృణీకరించాను అన్నాడు. అదే చూడండి, అంత గొప్ప సేవకుడైనా కానీ కొన్నిసార్లు శారీరకంగా ఆలోచిస్తారు కదా. సేవకుడిని మీరు పైనుంచి ఊడిపడినట్టు చూడమాక, ఆయన కూడా మనిషి అన్నట్టు చూడండి. అర్థమవుతుందా? పాస్టర్ గారు అట్టు మాట్లాడవచ్చు, మనిషి కాదా ఆయన? మనిషి కాదా? పైనుంచి పడ్డాడు అని పడ్డాడు పైనుంచి అన్న. పాస్టర్ గారు అట్లా మాట్లాడదా? పాస్టర్ గారు కూడా మనిషే,
కొన్నిసార్లు స్వభావం వర్క్ చేస్తుంది. శామ్యూయల్ అంత గొప్ప ప్రవక్త కదా, పై రూపాన్ని చూసి మోసపోయాడు. అబ్బా, యెహోవా అభిషేకించువాడు నా ఎదుటే నిలబడి ఉన్నాడు అనుకున్నాడు. దేవుడు స్వరం వినబడేదాకా తెలియదు ఆయనకి. దేవుడు ఆయన్ని అభిషేకించబోతున్నాడు కూడా. దేవుడు వాయిస్ వస్తుంది, అయ్యా బాబు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను హార్ట్ని చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను అతన్ని త్రోసేశానన్నాడు. ఓ మై గాడ్, త్రోసేశానన్నాడు. సమూయేలు ఏమనుకున్నాడు? మోసపోయాడు పై రూపాన్ని చూసి. తర్వాత ఆయన తమ్ముడు వచ్చాడు. వచ్చి నిలబడితే ఆయన కూడా సూపర్ ఫిట్నెస్, అబ్బా ఇతనే అనుకున్నాడు. మళ్ళీ దేవుడు మాట్లాడుతాడు, నేను వాడిని తోసేశాను. 7 వస్తే 7 తోసేశారు. ఇంకెవరు ఉన్నారంటే కడసారి వాడు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆయన పిలిపించాను. ఆయన వస్తూ ఉండగానే దేవుని ఆత్మ మాట్లాడుతుంది, నేను కోరుకున్నవాడు అదిగో వస్తున్నాడు, అభిషేకించు. హల్లెలూయా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, స్తోత్రమయ్యా. యేసయ్యా, 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 నీకు స్తోత్రమయ్యా. దావీదు వంటి నీ హృదయానుసారమైన జీవితాన్ని మాకు ఇవ్వవా యేసయ్యా. దావీదు వంటి నీ హృదయానుసారమైన జీవితం మాకు ఇవ్వండి యేసయ్యా. హార్ట్ నీకు నచ్చే హార్ట్ ఇవేసయ్యా. అయ్యా, మా హార్ట్లో, మా హృదయంలో ఉన్న ప్రతి పాపమును యేసయ్యా తోడి వేసేసయ్యా, తీసివేసేసయ్యా, తొలగించి వేసేసయ్యా. దావీదు హృదయంలాగా మా హృదయం నీకు నచ్చే విధంగా మేము పెట్టుకోవాలి యేసయ్యా. యేసయ్యా, కొంచెం కూడా పాపానికి మా హృదయంలో అస్సలు ఈ రోజున మేము చోటు ఇవ్వకూడదు యేసయ్యా, అస్సలు అక్కడ తావివ్వకూడదు యేసయ్యా. దావీదు వస్తున్న దావీదుతో గురించి దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి అభిషేకించు అన్నాడండి. దావీదు హృదయం దేవునికి నచ్చింది. నీ హార్ట్ దేవునికి నచ్చాలి. నీ భౌతికమైన రూపాన్ని దేవుడు చూడు. నువ్వు నల్లగా ఉన్నావా, బాధపడద్దు. నువ్వు షార్ట్గా ఉన్నావా, బాధపడద్దు. నువ్వు లీన్గా ఉన్నావా, బాధపడద్దు. నువ్వు బయటికి ఎలా ఉన్నా సరే అస్సలు డోంట్ కేర్, ఇగ్నోర్ దట్ మ్యాటర్. నీ హార్ట్ దేవునికి ఇష్టకరంగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు భౌతికమైన రూపాన్ని బట్టి నువ్వు అస్సలు వరి అవుతావి. మనుషులు కేర్ చేస్తారు, దేవుడు కేర్ చేయడు. దేవుడు అవేవి కేర్ చేయరు. నీకు భౌతికమైన అపీరియన్స్లో ఎక్కడైనా లోపం ఉందని నువ్వు బాధపడుతున్నావు, డు నాట్ వరీ, గాడ్ నెవర్ కేర్ దోస్ థింగ్స్. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు అసలు లక్ష్య పెట్టడు. నీ హార్ట్ నొక్క దాన్ని ఆయనకి ఇష్టకరంగా మెయింటైన్ చేసుకో చాలు. ఇంక మిగతా ఇగ్నోర్, పట్టించుకోమాక అవేవి. అసలు భౌతికమైన విషయాలు అసలు బాధపడమాక. భౌతిక విషయాలను బట్టి అస్సలు నువ్వు వరి అవ్వద్దు. డు నాట్ వరీ. హార్ట్ని కరెక్ట్గా దేవుడికి ఇష్టకరంగా ఉంచుకో చాలంతే. నిన్ను ఆయన పైకి లేకపోతున్నాడు. 5వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. 5th పాయింట్, ద్వితీయోపదేశకాండం 28:1. ద్వితీయోపదేశకాండం 28:1. ఆయన మాటను శ్రద్ధగా వింటే ఏం చేస్తాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 28:1. ఆయన మాట, లాస్ట్ లైన్, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడులా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. బా, ఏం ప్రామిసెస్ అండి. అసలు వాగ్దానాలు మాత్రం మామూలుగా లేవు. మన బతుకులు కూడా మామూలుగా లేవు. వాగ్దానాలు ఎంత మంచి వాగ్దానాలు ఉన్నాయి, స్వతంత్రించుకోలేకపోతున్నాం. సిగ్గులేని బతుకులు అయిపోతున్నాయి, సిగ్గులేని భక్తి చేస్తున్నాం అండి. ఎంత మంచి వాగ్దానాలు అండి. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. భూమి, రాష్ట్రం కాదు, దేశం కాదు, భూమి మీద ఉన్న సమస్త జనముల కన్నా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకు దేవుడు హెచ్చించలేకపోతున్నాడు మనల్ని? ఆయన మాట నువ్వు వినట్లా శ్రద్ధగా, ఆయన మాట నువ్వు వినట్లా, ఆయన మాటకు నువ్వు లోబడట్లా. ఆయన మాటకు నువ్వు సంపూర్ణంగా లోబడు, ఆయన చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకో. భూమి మీద ఉన్న సమస్త జనముల కన్నా అధికంగా నిన్ను హెచ్చించి చూపిస్తాడు నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. 6వ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. దానియేలు 3:30. దానియేలు 3:30. బబులోను సంస్థానమంతటిలో షద్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు హెచ్చించాడు అని రాయబడింది. దానియేలు 3:30. అంతట నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాను. చూసారా? షద్రక్, మేషక్, అబేద్నెగో వారిని ఆ సంస్థానములోనే హెచ్చించారట. ఎప్పుడో తెలుసా? శ్రమలో నిలబడిన వాడిని దేవుడు హెచ్చించబోతున్నాడు.
శ్రమలో నిలబడాలి. అగ్ని పరీక్షలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడ్డారు ప్రభు కొరకు. అగ్ని పరీక్షలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడ్డారు. నీ కలుగుతున్న అగ్ని పరీక్షలో, అగ్ని వంటి మహాశ్రమలో దేవుని కొరకు తట్టుకొని నువ్వు నిలబడినప్పుడే శద్రక్ మేషక్ అబేద్నెగోల్లాగా యేసయ్య నిన్ను హెచ్చించబోతున్నాడు. శ్రమలో నిలబడిన వాడిని దేవుడు హెచ్చిస్తాడండి. శ్రమలో తట్టుకోలేక పారిపోయేవాడిని దేవుడు హెచ్చించడండి. శ్రమలను తట్టుకోలేక కృంగిపోయేవాడిని దేవుడు హెచ్చించడండి. శ్రమలు తట్టుకోలేక వెనుదిరిగేవాడిని దేవుడు హెచ్చించడండి. ఎటువంటి శ్రమైన అగ్ని లాంటి, మహాశ్రమైన అగ్ని లాంటి పరీక్షనైనా తట్టుకుని ఎవరైతే నిలబడతారో వారిని యేసయ్య ఒకరోజు హెచ్చించబోతున్నాడు. ఆదికాండం 41:41 చూడుము. ఆదికాండం 41:41 చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను అధిపతిగా నియమించుచున్నాను. జెనసిస్ 41:41. ఆదికాండం 41:41. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. యోసేపును ఐగుప్తు దేశమంతటి మీద దేవుడు హెచ్చించాడు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కానీ టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నా. జస్ట్ ఎక్కువసేపు చెప్పను, గుర్తు చేస్తున్నా. ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో అదే దేశానికి బాస్గా మారిపోయాడు. దేవుడు యోసేపును అంతగా హెచ్చించడానికి గల కారణం, యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పరిశుద్ధతను కాపాడుకునే వాణ్ణి ఈరోజు కాపైనా రేపైనా దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీ శ్రమలో నిలబడాలని ఇందాక ఎలా చెప్పానో, నీ శోధనలో నిలబడాలి ప్రభు కొరకు. శోధనలో నువ్వు లొంగిపోతే నాకు తెలియదు, కానీ శోధనలో ప్రభు కొరకు రోషం కలిగి నిలబడితే యోసేపు వలె యేసు నిన్ను యోసేపు వలె హెచ్చించబోతున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ వర్స్ ఫర్ టుడే, రాజులు మొదటి గ్రంథం 14:7. రాజులు మొదటి గ్రంథం 14:7. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసిందేమనగా, రాజుల మొదటి గ్రంథం 14:7, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించాను. చూసారా, జనులలో నుండి నిన్ను తీసి. జనులలో నుండి తీయటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక కామన్ మ్యాన్ అండి ఆయన. ఇందా చెప్పాను కదా, సొలొమోన్ పైన కూర్చుంటే పైన ఆయన కింద పడేశాడు. కింద ఉన్న యెరోబాము దాసుని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టే చెప్పా. ఆ యెరోబాముతో చెప్తున్న మాటే ఇది. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ పర్సన్వి, ఒక దాసుడివి. నిన్ను ఆ జనులలో నుండి తీసి నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాను? ఇజ్రాయేలును నా జనుల మీద అధికారిగా నేను నిన్ను కూర్చోబెట్టాను. కానీ అండి, ఈ దాసుని తీసుకెళ్ళి ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెడితే ఆయనకి ఏమొచ్చేసింది తెలుసా? గర్వం వచ్చేసి దేవుణ్ణి తృణీకరించేశాడని. ఎందుకు దేవుడు చాలామందిని హెచ్చించడో తెలుసా? హెచ్చింపుతో దేవుడు హెచ్చిస్తే వాళ్ళలో ఏమొస్తుంది? హెచ్చింపు వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. యెరోబాముకి గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసి దేవుణ్ణి త్రోసేశాడు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించేశాడు. దేవుడు మళ్ళీ పైనుంచి కింద పడేశాడు. ఎందుకని నిన్ను హెచ్చించట్లేదు దేవుడు తెలుసా? నువ్వు హెచ్చింపబడిన తర్వాత నీలో ఎక్కడ హెచ్చింపు వస్తుందో అని దేవుడు నిన్ను హెచ్చించట్లేదు. ఆ హెచ్చింపును కనుక నువ్వు అధిగమించి తగ్గింపు కలిగి నువ్వు జీవించగలిగితే మరుక్షణమే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే చాలామంది హెచ్చింపబడిన తర్వాత ఏమొచ్చేసిద్ది? గర్వం వచ్చేస్తుందండి. చాలామందికి అన్నీ లేనప్పుడు అణిగి ఉంటారండి. అన్నీ లేనప్పుడు అన్నీ వచ్చేసినాయా, ఇక గర్వం, ఇక పైన ఉంటాయి కళ్ళు. అందుకే చాలామందిని దేవుడు హెచ్చించడు. దాన్ని నువ్వు అధిగమించగలిగితే. సొదొమ గొమొర్రాలంట ఎలా ఉండేవో తెలుసా? సొదొమ గొమొర్రాలు యెహోవా తోట వలె ఉండేదంట. సొదొమ గొమొర్రా నాశనం చేయకముందు. తర్వాత నాశనం చేశారు. ఎందుకు నాశనం చేశారు తెలుసా? అంత సమృద్ధిని దేవుడు ఇచ్చినా వాళ్ళు దేవునికి భయభక్తులు కలిగి జీవించాల, కృతజ్ఞత కలిగి జీవించాల. సో దేవుడు మనల్ని హెచ్చించినా కానీ మనం కృతజ్ఞత కలిగి జీవించకపోతే, గర్వం అహంకార హెచ్చింపుకు చోటిస్తే, ఒకరోజు మళ్ళీ దేవుడు ఎక్కడి నుంచి మనల్ని లేపాడో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చేస్తాడు. బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.